నమస్కారం డి న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ డి న్యూస్ లో ముఖ్యాంశాలు ఒంగోలు ట్రంక్ రోడ్డు 80 అడుగుల విస్తరణకు కౌన్సిల్ ఆమోదం తుఫాన్ సహాయక చర్యలపై వైసీపీ విమర్శలకు ఘాటుగా టీడీపీ సమాధానం శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం ఆది దంపతులకు ప్రత్యేక పూజలు ఒంగోలు ప్రభుత్వాసుపత్రిలో ఆధునిక వినికిడి యంత్రం ఏర్పాటు నవజాత శిశువులకు సదనం సర్టిఫికేట్ల మంజూరుకు ఎంతో ఉపయోగకరమన్న సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు మోంతా తుఫానును ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు నేతృత్వంలో కార్పొరేషన్ సిబ్బంది సమర్థవంతంగా ఎదుర్కొన్నారని భవిష్యత్తులో ఇదే స్ఫూర్తితో పనిచేయాలని కార్పొరేటర్లు అన్నారు. మేయర్ గంగాడ సుజాత అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ అత్యవసర సమావేశం సాదాసీదాగా సాగింది. టీడీపీ జనసేన వైసీపీ సభ్యులు హాజరయ్యారు. 75 అంశాలతో రూపొందించిన అజెండాలోని అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. కొన్ని అంశాలపై ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరాలను వ్యక్తపరచగా టీడీపీ కార్పొరేటర్లు ధీటుగా బదులిచ్చారు. ప్రధానంగా ట్రంక్ రోడ్డును 80 అడుగుల మేర విస్తరణ చేసేందుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. వాటితో పాటు రామ్నగర్, గ్రీన్ బెల్ట్, శివారు ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా, పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. సమావేశంలో కమిషనర్ వెంకటేశ్వరరావు, ఎంఈ ఏసయ్య, ఏసీపీ ప్రసాద్, మెడికల్ ఆఫీసర్ వైష్ణవి, శానిటేషన్ సూపర్వైజర్ పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. కానీ మున్సిపల్ కొత్త బిల్డింగ్ అన్నారు మీరు అది చేయలేదు. అది మాత్రం ఖచ్చితంగా నేను టెంకాయ కొట్టిస్తా మన శిలాపాల మీద వేపిస్తాను. వారికి పంపి అక్కడ ఉన్న రోడ్డుని 80 అడుగుల ద్వారా గవర్నమెంట్ వచ్చిన సూచనల మేరకు ఆదర్శం మేరకు మాస్టర్ ప్లాన్ ఇన్కార్పొరేట్ చేసి ప్రజలకు ఇక మీదట ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ 100 అడుగుల రోడ్ని 80 అడుగులు చేసే దాని ప్రకారమే చేశాము. గతంలో తీసుకుంది 100 అడుగులు మాస్టర్ ప్లాన్ రోడ్కి అప్రూవ్ చేశాము. ఇప్పుడు ఫేజ్ 1 కింద 80 అడుగులు తీసుకున్నాము. అక్కడ తర్వాత మేము గవర్నమెంట్ పంపించి ఈ 80 అడుగుల్ని ఆ గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం 100 అడుగులు 80 అడుగులు చేసి మాస్టర్ ప్లాన్ లో ఇన్కార్పొరేట్ చేస్తారని గౌరవ సభ్యులందరికీ, అది కూడా గౌరవ కోర్టు ఆర్డర్కు లోబడి ఒక విధంగా వాయిదా వేయాలని అనుకుంటున్నాం. ఎందుకంటే మళ్ళా ఈ అంశాన్ని చేస్తే ఒక రోడ్డుని క్లారిఫై కాకుండా 2 అంశం చేర్చడం సమంజసం కాదని గౌరవ కమిషనర్ గారు వేరే గారితో మాట్లాడుతూ తర్వాత తదుపరి మీటింగ్ లో ప్రవేశపెడతామని కోరుతున్నాం. 100 అడుగులు అయితే మళ్ళీ షాపులు ఎఫెక్ట్ అయినప్పుడు 2 అడుగులు వేయడం, టంక్ రోడ్డు కళాన్ని అది మళ్ళీ రీస్ట్రక్చర్ అవ్వడానికి చాలా టైం పట్టింది. అందుకని ఎమ్మెల్యే గారు కానీ కమిషనర్ గారు కానీ అందరూ అక్కడ ఉన్న వ్యాపారస్తులు కానీ అందరూ డిస్కస్ చేసుకొని 80 అడుగులు చేయడం జరిగింది. మళ్ళీ ఇంట్లో మళ్ళీ 20 అడుగులు వచ్చారు. అట్లా కాకుండా 80 అడుగులకి లిమిట్ చేసి దాని ప్రకారం తీర్మానం చేసి పంపించి మాస్టర్ ప్లాన్లో కూడా మళ్ళీ ఫ్యూచర్ ఇబ్బంది లేకుండా చేయాలని కోరుకున్నాము. అంతేకాకుండా వారికి ప్రజెంట్ ఫీడ్ అడ్వాన్స్ గతంలో 2003లో తీసుకున్న అప్పుడు కూడా ఫీడ్ అడ్వాన్స్ కాకినాడ దగ్గర దాని ఎఫెక్ట్ ఉంటుందన్నా కూడా మొత్తం వర్షపాతం అంతా మన ఒంగోలు పైన కురిసింది. గతంలో లైలా తుఫాన్లో మరి ఒక పత్రికలో ప్రధాన పత్రికలో నేను చూశాను. అది వచ్చినప్పుడు 15 సెంటీమీటర్ల వర్షం కురిస్తే 3 రోజుల పాటు ఒంగోలు నగరం నీట మునిగింది. మరి ఈరోజు 26 సెంటీమీటర్ల వర్షం కురిసినప్పటికీ కూడా ఒక్క రోజులో మనం అంతా కూడా అందరి సహకారంతో, ఇది ఒకరు కాదు అనేక మంది అన్ని డిపార్ట్మెంట్ చాలా అద్భుతంగా మాతో కోఆర్డినేట్ చేసిన డిపార్ట్మెంట్స్ కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్స్ అని ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ తహసీల్దార్ గారికి తన కాలంలో ఉన్నప్పటికీ కూడా రాత్రి పగలు మాతో చేయాలి. డిఆర్ఓ, ఆర్డీఓ గారు, అట్లాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఫైర్ డిపార్ట్మెంట్. భూ కైలాసంగా శ్రీశైలం భాసిల్లుతోంది. కార్తీక 2వ సోమవారం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. సాయంకాలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ ఉత్సవంగా పుష్కరిణి వద్దకు తోడ్కొని వచ్చి ప్రత్యేక పుష్పాలతో అలంకరించిన వేదికపై ఆశీనులను చేసి పూజా క్రతువు జరిపించారు. పుష్కరిణికి దశవిధ హారతులు ఇచ్చారు. పుష్కరిణి 4 వైపులా లక్ష దీపోత్సవాన్ని నిర్వహించి శివసేవకులు, భక్తులు దీపాలు వెలిగించుకోవడానికి అవకాశం కల్పించారు. కార్తీక మాసంలో దశవిధ హారతులను దర్శించుకోవడంతో సకల సౌభాగ్యాలు కలుగుతాయని నమ్మకం. లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతిని దర్శించుకోవడానికి భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారని ఈవో శ్రీనివాసరావు తెలిపారు. కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యుడు దేవకి వెంకటేశ్వర్లు,
ఎడిటర్ అనిల్ కుమార్, ఈఈ నరసింహారెడ్డి, డిఈ శాస్త్రి, ఏఈఓలు, పర్యవేక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు. మల్లేశ బింబాం కరుణాం భుకుంభాం త్రైవిదానధేనా దేవో యాతి భువనా విపశ్యన్న సూర్య ప్రశాంతంగా జరుగుతున్న ఒంగోలు కౌన్సిల్ అత్యవసర సమావేశంలో తుఫాను ముందస్తు చర్యలు చేపట్టకపోవడం వల్ల విపత్కర పరిస్థితి ఏర్పడిందని వైసీపీ కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ ఆరోపించగా టీడీపీ కార్పొరేటర్ దాచర్ల వెంకటరమణయ్య ధీటుగా సమాధానం ఇచ్చారు. నగరపాలక సంస్థ, ఇంజనీరింగ్ విభాగం, పారిశుధ్య కార్మికులు, అగ్నిమాపక శాఖ, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయంతో పనిచేసి ఆస్తి ప్రాణ నష్టాన్ని నివారిస్తే అభినందించాల్సింది పోయి దానిని కూడా వైసీపీ రాజకీయం చేస్తుందని విమర్శించారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు నేతృత్వంలో అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, కూటమి శ్రేణులు 4 అడుగుల నీటిలో కూడా బాధితుల ఇళ్లకు వెళ్లి సహాయక చర్యలు చేపట్టారని తెలిపారు. వైసీపీ నాయకులు కనీసం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారా అని ప్రశ్నించారు. నీచ రాజకీయాలు చేయడం వైసీపీకి అలవాటేనని టీడీపీ కార్పొరేటర్లు మండిపడ్డారు. ముందస్తు చర్యలతో తుఫాను ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని రాష్ట్ర ప్రభుత్వ ప్రశంసలు పొందిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, కమిషనర్ వెంకటేశ్వరరావులను అభినందించారు. శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు అవసరమైన చోట్ల తుఫాన్ పునరావాస కేంద్రాలను అన్ని మౌలిక వసతులతో ఏర్పాటు చేయించడం, పగలు మరియు రాత్రి వేళలో కూడా ముప్పు ప్రాంతాలను సందర్శించడం, ముప్పు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు చేర్పించడం, వారికి కావాల్సిన వసతి, భోజన ఏర్పాట్లు, నిత్యావసర వస్తువులు, ఆర్థిక సహాయం ఇప్పించడం జరిగింది. అధ్యక్ష ఒంగోలు నగరపాలక సంస్థ గౌరవ మేయర్ శ్రీమతి గంగాడి సుజాత గారు కూడా గౌరవ శాసనసభ్యులతో కలిసి తుఫాను ప్రాంతాలను పరిశీలించి తమ సూచనలు అందజేయడం జరిగింది. అధ్యక్ష సమాధానం ఇచ్చిన తర్వాత మీరు మాట్లాడండి. అధికారులు సమాధానం ఇచ్చిన తర్వాత మీరు మాట్లాడండి. వాళ్ళు ఇవ్వలేకపోతే మీరు మాట్లాడండి. మనకి ముందు జాగ్రత్త అంటే మన ప్రిడిక్షన్ గా ఉన్న ఏరియాస్, శానిటేషన్స్ ఇవన్నీ కూడా వాళ్ళంతా ముందు జాగ్రత్తగా చేశారు. మన గౌరవ కార్పొరేషన్ సిబ్బంది కానీ, ఇంజనీరింగ్ సిబ్బంది కానీ అందరూ కూడా, మేయర్ గారు కానీ, మన ఎమ్మెల్యే గారు కానీ అందరూ కూడా వారిని అట్లీస్ట్ మనం గౌరవించుకునే పర్లా గుర్తించాలని చెప్పి మీ అందరూ కూడా ఈ సభ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎంత పర్యటించారో వాళ్ళకి తెలుసు అధ్యక్ష. ఈ వైసీపీకి సంబంధించిన ఒక కార్యకర్త కానీ, ఒక కార్పొరేటర్ కానీ ఆ డివిజన్ లో పర్యటించిన దాఖలాలు లేవు అధ్యక్ష. వీళ్ళు ఏదో ఈయన కౌన్సిల్లో మసిపూసి మారమాట చేయడానికి తప్పితే అసలు ఆ రోజున మన గౌరవ సభ్యులు చెప్పినట్లు డిఫరెంట్ వేస్లో ఊహించినటువంటి మరి కనీ విని ఎరుగినటువంటి 20 సెంటీమీటర్ల వర్షపాతం అనేది ఒంగోలు ప్రాంతంలో నమోదవటం మరి మేము పుట్టినప్పటి నుంచి ఇదే వింటాం. మరి అటువంటి పరిస్థితుల్లో అంత నీటిని మరి కలెక్ట్ చేసేదానికి కొంతవరకు గౌరవ ఎమ్మెల్యే గారు ముందు చూపుతో గత 6 నెలల నుంచి కూడా మొన్నటి వరకు కూడాను మరి పోతురాజు కాలువ సిల్ట్ అనేది తీపించటం వల్ల నేను స్వయంగా ఇక్కడ ప్రత్యక్ష సాక్షిగా నేను చెప్తున్నాను. ఉదాహరణకు అధ్యక్ష, నల్లవారు డిస్పోజల్ డ్రైన్ ఉంది అధ్యక్ష, నల్లవారికి వెళ్ళి ఇప్పుడు మగంగూరు డొంక దగ్గర నుంచి ఆ చివరి మన ఎస్ఎస్ ట్యాంక్ మీద గుండా, హౌసింగ్ బోర్డు మీద గుండా నల్లవారికి వెళ్తున్నాయి అధ్యక్ష.
అదేవిధంగా ట్రంక్ రోడ్డు మన చర్చి దగ్గర నుంచి రామనగర్ వాటర్ కానీ లేకపోతే వివిధ దశల్లో అవి కూడా నల్లవాగులో కలుస్తున్నాయి అధ్యక్ష. అదే నల్లవాగులో వెళ్ళే దాన్ని ఎస్ఎస్ ట్యాంక్ 1 దగ్గర వెంగపాలెం జంక్షన్ దగ్గర ఆపి ఆ వాటర్ని అటు డైవర్ట్ చేస్తే బిసి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర మీకు మీ డివిజన్ కింద వస్తుంది అధ్యక్ష ఆ ప్రాంతం. ఆ వాటర్ మొత్తాన్ని అక్కడ నల్లవాగులో కలుపుకుంటే వెంగపాలెం జంక్షన్ దగ్గర నుంచి బిసి ఇంజనీరింగ్ కాలేజ్ రోడ్లో గత ప్రభుత్వంలో అధ్యక్ష వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఏమనేవాళ్ళు, ఇది గత ప్రభుత్వం తప్పు అని చెప్పి మాట్లాడేవాడు ఇమ్రాన్ ఖాన్. కానీ ఆ తప్పేంటో చెప్పేవాడు కాదు. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు పోతురాజు కాలం పట్టించుకుని వైనం చేయలేదు? కట్టగా కొంచెం ఒంగోలు సర్వజన ఆసుపత్రి ఈఎన్టీ విభాగానికి కొత్తగా వినికిడి యంత్రాలు రావడం శుభ పరిణామమని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు అన్నారు. సర్వజన ఆసుపత్రిలో నూతనంగా అందుబాటులోకి వచ్చిన వినికిడి యంత్రాల విభాగాన్ని ప్రారంభించారు. సదరం సర్టిఫికేట్లు మంజూరు కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వినికిడి యంత్రాలు ఉపయోగపడతాయని అన్నారు. పీజీ విద్యార్థుల కోసం ఈఎన్టీ విభాగానికి కేటాయించిన పరికరం వల్ల నవజాత శిశువులకు వినికిడి సక్రమంగా ఉందా లేదా అని తెలుసుకోవచ్చని అన్నారు. ఒకవేళ ఏదైనా లోపం ఉంటే కొన్ని పరీక్షల ద్వారా మరలా మాటలు వచ్చే అవకాశం ఉంటుందని ప్రజలు అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ కుమార్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్, ఆర్ఎంఓలు డాక్టర్ మాధవీలత, డాక్టర్ చంచయ్య, ఈఎన్టీ విభాగం అధిపతులు పాల్గొన్నారు. ఇది సౌండ్ ప్రూఫ్ ఆడియోమెట్రీ. మనకు చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి సౌండ్ ప్రూఫ్ ఆడియోమెట్రిక్ రూమ్ ఏదైతే ఉందో అది రెనోవేషన్ చేశాము. అది తెలియజేయడానికి మేము ఈ మీడియా ముందుకు వచ్చాము. అలాగే ఈరోజు పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్లో భాగంగా ఈరోజు ఏదైతే గవర్నమెంట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా సమన్వయంతో ఇక్కడికి మనకి మెడికల్ ఎడ్యుకేషన్ చొరవ తీసుకొని పీజీ విద్యార్థుల గురించి ఎక్విప్మెంట్ ఏదైతే సప్లై చేస్తున్నారో అందులో భాగంగా ఈరోజు ఈఎన్టీ డిపార్ట్మెంట్కి 5వ ఎక్విప్మెంట్ వచ్చిందని తెలియజేసుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. ఈ సౌండ్ ప్రూఫ్ ఆడియోమెట్రిక్ రూమ్ అనేది చాలా రోజుల నుంచి దగ్గర 2 years నుంచి పెండింగ్లో ఉండింది. మన గౌరవ సూపరింటెండెంట్ గారు చొరవ తీసుకొని ఆయన రాగానే ఇమ్మీడియట్గా ఆయనకు సాల్వ్ చేశారు. ఆయనకి ఈ సభా వేదికగా కృతజ్ఞత భావం తెలియజేస్తున్నాను. సార్ ఇది 2 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉంది, దాంట్లో పని జరగట్లేదు. మాకు ఆరోగ్యశ్రీ కేసులు తయారు చేయడం మేము చేయలేకున్నాము అంటే దాన్ని కొంచెం నేను సావధానంగా విని సరే ఎందుకు మీకు ఏమవుతుందో ముందుకెళ్ళండి అని చెప్పి దాన్ని నేను చిన్న సమస్యనే ఇనిషియేట్ తీసుకొని పరిష్కరించడం జరిగింది. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా ఈ మన కేంద్ర ప్రభుత్వం అయితేమి రాష్ట్ర ప్రభుత్వం అయితేమి ఇప్పుడు విద్య పట్ల చాలా ఇంట్రెస్ట్ తీసుకొని చొరవ తీసుకొని దాన్ని డెవలప్ చేయాలనే కృత నిశ్చయంతో భాగంగా మనకు ఆడియో ఇంపిడెన్స్ ఫోటో అకాస్టిక్ ఎమిషన్ మెషిన్ అన్నది రావడం జరిగింది. అది ప్రిన్సిపాల్ గారి ద్వారా మనకు శాంక్షన్ చేయబడింది. మేము చాలా ఆనందంగా ఉన్నాము. దాని యొక్క ఆవశ్యకత చెప్పి ఉన్నారు ఇప్పుడు ప్రభాకర్ గారు. అది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే న్యూ బార్న్ చిన్నపిల్లలకి కూడా చెవుడు ఉందా లేదా అని గుర్తించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. మామూలుగా చెవుడు అనేది ఎదిగిన తర్వాత ఏరా పిలిస్తే పలకపోతే వాడి చెవుడే అంటాం. కానీ పుట్టిన పిల్లలు ఆడుకుంటుంటారు, వాళ్ళకి చెవుడు ఎట్లా ఉందో లేదో కనుక్కోవడం కష్టం. సో అది కనుక్కోవడానికి ఈ మిషన్ ప్రత్యేకంగా తయారు చేయబడింది. అది మనకు వచ్చింది, చాలా సంతోషము. దాన్ని వాడుకొని ఆ విధంగా నెక్స్ట్ స్టెప్ కాక్లియర్ ఇంప్లాంట్ అని. అకౌస్టిక్ ఎమిషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పుడే పుట్టిన బిడ్డలకి మనం వాళ్ళకి వినిపిస్తుందో లేదో అన్నది తెలియదు. అందుకని వాళ్ళకి ఒక స్క్రీనింగ్ ఎక్విప్మెంట్ కింద, ఎందుకంటే ఎవరికైతే అది వినికిడి ఉంటుందో అంటే అప్పుడు కేసెస్ ఈ ఆటిజం కేసెస్ చాలా ఎక్కువ అవుతున్నాయి. మనం ముందే గుర్తించి వాళ్ళకి వినికిడి లేకపోతే మాట కూడా రాదు. ఇది మీకు అందరికీ తెలుసు. సో అందువల్ల ఏంటంటే ఈ ఎక్విప్మెంట్ ద్వారా
మనం కొద్దిగా ఎర్లీగా గుర్తించి వాళ్ళకి మనం తగు వైద్యం చేయించడం జరుగుతుంది. దీని భాగంగానే మనకి ఇది పీజీ ఎన్హాన్స్డ్ ఫండ్స్లో అని భాగంగా ఈ ఎక్విప్మెంట్ అంతా వచ్చింది. మనకి ఒంగోలుకి 47 కోట్లు శాంక్షన్ అయ్యాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 49. పీజీ ఎన్హాన్స్డ్ ఫండ్స్లో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద ఇది రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చాయి. ఇవి ఒక్కొక్కటి ఇప్పుడే మన ప్రభాకర్ గారు చెప్పారు, ఇది 5వ ఎక్విప్మెంట్. మహిళా హక్కులు రక్షణ చట్టాల వల్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిఆర్డీఏ పీడీ నారాయణ తెలిపారు. ఒంగోలు వెలుగు శిక్షణ కేంద్రంలో జెండర్ కమిటీల ఆవశ్యకత, చేపట్టాల్సిన వివిధ అంశాలపై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శిక్షణ కార్యక్రమంలో జిల్లా మహిళా సమాఖ్య సభ్యులు, మండల మహిళా సమాఖ్యల సభ్యులు పాల్గొన్నారు. గృహ హింసతో పాటు మహిళలపై జరిగే లైంగిక దాడుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. మద్యపానం, ధూమపానం, డ్రగ్స్ వినియోగం దుష్పరిణామాలపై మహిళల్లో చైతన్యం తీసుకురావాలని అన్నారు. గ్రామ స్థాయి నుంచి జనరల్ కమిటీల ఏర్పాటు, వాటి ఆవశ్యకతల గురించి రీసోర్స్ పర్సన్స్ శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో డిపిఎం సుభాషిణి, ఏపీఎంలు పాల్గొన్నారు. అందరూ కుడి చేతిని సాటి మీ యొక్క అమ్మాయిలు మరియు అబ్బాయిలకు అన్ని రకాలుగా సమానంగా పెంచుతాం. బాలికలకు ఇష్టమైన ఉన్నత విద్యను మరియు ఉద్యోగాలలో ముందుకు వెళ్లేందుకు ప్రోత్సహిస్తాము. బాల్య వివాహాలను అరికడతాము. మహిళలకు సమాన పనికి సమాన వేతనం పొందేలా చూస్తాము. కుటుంబంలో పనిచేసే ప్రదేశాల్లో సమాజంలో మహిళలకు నాయకత్వం మరియు నిర్ణయాధికారం కలిగి ఉండడానికి కృషి చేస్తాము. స్త్రీలకు బాలికలకు హింస లేని మీడియా వచ్చేసింది. సో అన్ని సంఘటనలు పెరుగుతున్న క్రమంలో కూడా ఇంకా జరుగుతున్నాయి ఆ వివక్షలు అవన్నీ. అట్లాంటి ఇష్యూస్ ఏదన్నట్టు మీరు కొంచెం యాక్టివ్గా ఉన్న వాళ్ళు లోకల్ కానీ ఫీల్ అయితే ఖచ్చితంగా చాలా వరకు కంట్రోల్ అవుతాయి. సో ఈ సందర్భంగా అందరు రిక్వెస్ట్ చేస్తున్నారండి, జెండర్ కమిటీస్ అయితే అంటే అవగాహన లేకపోవడం వల్ల లేకపోతే రొటీన్ ఇష్యూ లాగా చూస్తున్నాం. ఎవరైతే ఈరోజు ట్రైనింగ్కి వచ్చి అటెండ్ అయ్యారో మీ పాత్ర కొంత ఉంటుంది. దయచేసి వాటిలో మీరు మీ రోల్ ఏదైతే ఉందో 100% ప్లే చేయండి. సో ఈరోజు ట్రైనింగ్ వల్ల మీరు కొన్ని అంశాలు నేర్చుకొని ఉంటారో, ఏ అంశాలు అయితే మీరు నేర్చుకున్న అంశాలను కూడా ఫీల్డ్లో ఇంప్లిమెంట్ చేయండి. జెండర్ అంశంలపై అవగాహన కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి 38 మండలాల నుంచి మండల సమైక్య ఓబీ, జిల్లా సమైక్య అధ్యక్షురాలు మరియు కమిటీ వారు, అదేవిధంగా మండలాల్లో ఉన్న 8 మంది శాఖ కమిటీ వాళ్ళు హాజరవటం జరిగింది. ముఖ్యంగా జెండర్ అంటే ఏమిటి, జెండర్ మధ్య వ్యత్యాసాలు ఎలా పరిష్కరించుకోవాలి, దీనికి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, గ్రూప్ స్థాయిలో ఈ సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలి, ఎలా గుర్తించాలి, వారికి పేద మహిళలకి ఏ విధంగా వీరందరూ సపోర్ట్ ఇవ్వాలనే దాని మీద ఈరోజు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళు వెళ్ళి వారి మండలాల్లో ఉన్నటువంటి జెండర్, ముఖ్యంగా బాల కార్మికులు, మద్యపాన నిషేధం, వరకట్నం, తర్వాత బాల్య వివాహాలు, సమానత్వము, సామాజిక కార్యక్రమాల మీద వీరు అవగాహన కల్పించి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క మహిళ ఇన్వాల్వ్ అయ్యే విధంగా గ్రూప్ స్థాయి వరకు, గ్రామ స్థాయి వరకు ఈ కార్యక్రమం తీసుకునే విధంగా ఈరోజు ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామంలో సమస్యల గురించి ప్రతి ఇంటికి తెలియపరిచేటట్టుగా మహిళలందరూ ఇక్కడ వాటి గురించి తెలుసుకున్నాము. ఏమంటే గృహ హింస చట్టాలు అని, భార్యాభర్తల బాల కార్మికులు, బాల్య వివాహాలు, ఇలా వీటి గురించి అన్ని చర్చలు జరిగినాయి. అందరం మహిళలు అందరం తెలుసుకొని దీని గురించి మా మండలాల్లో మీటింగ్ పెట్టుకొని ఇవన్నీ మన గ్రామాల దాకా చెందాలి అని పెట్టుకున్నాము. బాపట్ల రైల్వే స్టేషన్లో పూరి తిరుపతి రైలులో 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల తనిఖీలలో భాగంగా పొన్నూరు నుండి చీరాల వరకు పూరి తిరుపతి రైలును ఎస్బీ, జీఆర్పీ, ఆర్పీఎఫ్, సివిల్ పోలీస్, ఈగల్ టీములు
2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలించినా రవాణా చేసినా చట్టమైన చర్యలు తప్పవని ఎస్బీసీఐ రాంబాబు హెచ్చరించారు. అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలని, ఇటువంటి వాటికి పాల్పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు. ఈ కేసులో అనుమానితులను అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. ఇది వీడిదే కదా కొన్నూరు నుండి పూరి తిరుపతి ట్రైన్ చెక్ చేయడం జరిగింది. ఈ చెక్కింగ్లో ఒక 2 ముద్దాయిలను అదేవిధంగా 2 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఈ సీజ్ చేసిన గంజాయిని బాపట్ల మన చీరాల జిఆర్పి వారికి అప్పచెప్పడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా మన జిఆర్పి పోలీసు వారు చేస్తారు. గంజాయిని అమ్మిన, గంజాయి తిన్నా, సప్లై చేసినా, స్టోర్ చేసినా కూడా నేరం కాబట్టి గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం డ్రగ్స్లో గంజాయిని పూర్తిగా నిర్మూలించాలని పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. ఆ చర్యల్లో భాగంగా బాపట్ల జిల్లా ఎస్పీ గారు ప్రతి చోట కూడా వెహికల్ చెకింగ్ పెట్టించి, అదేవిధంగా డ్రోన్ ద్వారా సర్వేలెన్స్ పెట్టించి, అబాండెడ్ ప్లేసెస్ను గుర్తించి, ఎక్కడైతే పాడుపడిపోయిన బిల్డింగ్లు ఉన్నాయో, వాడని బిల్డింగ్లు ఉన్నాయో వీటన్నిటి దగ్గర కూడా పోలీస్ సిబ్బందిని పెట్టి సర్వేలెన్స్ చేయించి గంజాయిని మన జిల్లాలో లేకుండా పూర్తిగా నిర్మూలించగలిగాం. అదేవిధంగా ఈ చర్యల్లో భాగంగా వెహికల్ చెకింగ్లో, అదేవిధంగా ట్రైన్ చెకింగ్ కానీ, తర్వాత వెహికల్ మన ట్రాన్స్పోర్ట్ చెకింగ్లో కానీ ఎక్కడా కూడా పకడ్బందీగా చెక్ చేయడం వలన ఈరోజు మనకి మన బాపట్ల జిల్లాలో గంజాయి అనే మాట లేకుండా ఉంది. పవిత్ర కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా ఒంగోలు సొంతపేట సాయిబాబా మందిరంలో బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి అర్చకత్వంలో శివపార్వతుల కళ్యాణం వైభవంగా జరిగింది. భగీరథ కెమికల్స్ ఎండి శ్రీనివాసరావు దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. చీరాల వైసీపీ సమన్వయకర్త కరణం వెంకటేష్, పలువురు భక్తులు పాల్గొన్నారు. చంద్రగ్రహమావాహయామి. నమస్కారం పెట్టి నమస్కారం చేసుకుంటాను. ఈ కన్యాదానం ఓం చండికాయ మహాక్షయ నమః. ఓం క్రోధ సంభవాయ నమః. ఓం మహామహారాజ్యై నమః. ఓం మహామహాశక్త్యై నమః. ఓం మహా మాంగళ్య ధారణ గౌరీదేవి చాలా గొప్పది. అమ్మవారి కళ్యాణానికి అంత విశేషమైన మా మంగళసూత్రులు భేదాలను తొలగిపోతాయి. చక్కగా మంగళసూత్రాలు అందరూ కూడా కళ్ళు
ఒంగోలు భాగ్యనగర్ ప్రభుత్వ బదిరుల ఆశ్రమ పాఠశాలలో జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు గడ్డం కవిత కుమారుడు వరప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా 90 మంది విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిల్స్ అందజేశారు. ప్రతి సంవత్సరం తమ కుమారుని పుట్టినరోజు సందర్భంగా బదిరుల పాఠశాలలో సేవా కార్యక్రమం చేయడం సంతోషకరమని కవిత తెలిపారు. బదిరుల పాఠశాలకు తమ వంతు సహాయం చేస్తామని అన్నారు. ప్రిన్సిపాల్ పి పద్మజ, లక్ష్మీ ప్రసన్న, పేరమ్మ, మధుకుమారి, మంగమ్మ, కోటేశ్వరమ్మ, వెంకటేశ్వర్లు, సిబ్బంది వరప్రసాద్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మా బాబు పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ గిఫ్ట్లు ఇవ్వాలని, మీతో షేర్ చేసుకోవాలని వచ్చాను. సంతోషం. మీ గొప్పగా కావాలని, మీరు బాగా మంచి ఉద్యోగాలు చేయాలని, మీ పేరెంట్స్కి మంచి పేరు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మేడం గారు మా పాఠశాలలో వాళ్ళ అబ్బాయి జన్మదిన సందర్భంగా మా విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిల్స్ పంపిణీ చేయడానికి వచ్చారు. అబ్బాయి వరప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా ఈ స్టీల్ వాటర్ బాటిల్స్ని విద్యార్థులకు కానుకగా ఇవ్వడానికి, పిల్లలతో వాళ్ళ ఆనందాన్ని షేర్ చేసుకోవడానికి వచ్చినందుకు మాకెంతో ఆనందకరము. మేడం గారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒంగోలు రూట్ సెట్ సంస్థలో ఈ నెల 24 నుంచి నెల రోజుల పాటు ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఆసక్తి గలవారు ఆధార్ కార్డు, రేషన్ కార్డు కలిగి ఉండాలని, శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి కల్పిస్తామని అన్నారు. మరిన్ని వివరాల కోసం కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. ఈ నెల 24వ తేదీ నుంచి, అంటే 24 నవంబర్ 2025 నుంచి 24/12/2025 అంటే 30 రోజుల పాటు ఎంబ్రాయిడరీ అండ్ మగ్గం వర్క్లో మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ మహిళలకు 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు వాళ్ళకు ఉచితంగా 30 రోజుల పాటు ట్రైనింగ్ ఇస్తామండి. ట్రైనింగ్ టైంలో భోజన వసతి కానీ, వసతి సదుపాయం కానీ అన్నీ ఫ్రీగా అందించబడతాయి. సో మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నిరుద్యోగ మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ ట్రైనింగ్లో మీ పేరు నమోదు చేసుకోదలుచుకున్న వారు ఈ కింది నెంబర్కి కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకోగలరు. ఫోన్ నెంబర్ వచ్చేసి 8309915577. థ్యాంక్ యూ. త్రిపురాంతకం మండలం కొత్త అన్నసముద్రం గ్రామంలో ఓ ఇంటిలోకి పాము రావడంతో భయభ్రాంతులకు గురైన యజమాని ఇచ్చిన సమాచారంతో స్నేక్ స్కాచర్ మల్లికార్జున పామును చాకచక్యంగా పట్టుకున్నారు. పాములు కనిపిస్తే చంపవద్దని, తమకు సమాచారం ఇస్తే పట్టుకుని సురక్షితంగా అడవిలో వదిలిపెట్టడం జరుగుతుందని స్నేక్ క్యాచర్ మల్లికార్జున్ విజ్ఞప్తి చేశారు. పుట్టపర్తి సాయిబాబా జయంతిని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తున్నామని హేతువాద సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాన్నె వెంకట సుబ్బయ్య అన్నారు. ప్రభుత్వం జారీ చేసిన 862 జీవోని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే ప్రభుత్వం పునరాలోచించి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. సమావేశంలో నాయకులు మొగల్ కాళీ షాబేగ్, నరసింహ, పుటూరు ప్రకాశ్రావు పాల్గొన్నారు. మన రాష్ట్రం ఈరోజు ఒక దొంగ బాబాలకు, అనైతిక చేష్టలు ప్రేమ ప్రఖ్యాతులు పొందిన బాబాకు నవంబర్ 23 పుట్టినరోజు శత జయంత్యుత్సవం చేయాలని నిర్ణయించుకోవడం అనేది చాలా విచారకరం. అయితే ఈ రకమైన
బాబా పుట్టినరోజుకు సంబంధించిన జీవో 862ని రద్దు చేయమని ఏపీ హేతువాద సంఘం హైకోర్టులో పిల్లు వేయబడింది. అయితే 29వ తేదీ జడ్జి గారు ఒక విచిత్రమైన వ్యాఖ్య చేశాడు. అయ్యా, పుట్టపర్తి సాయిబాబా చాలా విశిష్టమైన వ్యక్తి. చెరువులు తవ్వించాడు, చెట్లు నాటించాడు, రోడ్లు వేయించాడు. ఆయన చాలా మంచి పనులు చేశాడని నాకు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మిత్రుడు చెప్పాడు. ఆయన చాలా మంచి వ్యక్తి అని. అందువల్ల నేను నమ్ముతున్నాను. కాబట్టి మీరు ఈ కేసుని విత్డ్రా చేసుకోండి, లేకపోతే భారీ ఎత్తున జరిమానా వేస్తాం అని జడ్జి గారు చెప్పడం జరిగింది. ఇది మాకు చాలా ఆశ్చర్యం. ఇది ఒక బెదిరింపులాగా మేము భావిస్తున్నాం. ఈ రకమైన కేసులు వేస్తే మీ తాట తీస్తాం అని బెదిరించినట్లుగా మేము భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక మిత్రుడు చెప్పేదేమిటి, ఆయన మంచి చెడు, మేము కేసు వేస్తున్నాం. కేసు వేసి మేము ఏం చెప్పాము, మేము దేనికి సంబంధించిన కోర్టులో ఫైల్ చేశాం, దాని మీద చర్చ వాదనలు జరిగితే విషయం బయటపడుతుంది. కాబట్టి జడ్జి గారు ఈ రకంగా చెప్పడం అనేది, ఆయన విశిష్ట వ్యక్తి అని చెప్పడం అనేది సరైనది కాదు. కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా శివాలయాలకు భక్తులు పోటెత్తారు. శివనామ స్మరణతో కార్తీక దీపాలు వెలిగించారు. సకల పాపాలు హరించి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వేడుకున్నారు. కార్తీక దీపాల వెలుగుల నడుమ ఆలయాలు శోభను సంతరించుకున్నాయి. అద్దంకి రేణంగివరం రోడ్డు నల్లవాగు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అద్దంకి మండలం చెరువుకుమ్మపాలెం గ్రామానికి చెందిన కూలీలు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా వెనక నుంచి భారీ క్రేన్ ఢీకొనడంతో రెప్కా అక్కడికక్కడే మృతి చెందగా భర్త వీరాంజనీయులు మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని స్థానికులు అంటున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే రెప్కా మృతి చెందినట్లు ప్రభుత్వ వైద్యులు తెలిపారు. అరుణ, ఏ ఊరి మీది? ఏం జరిగింది? మీకు ఎలా ఉంది? కూటమి ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియా వేదికగా ఎండగడతామని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఇందుకోసం వైసీపీ అసెంబ్లీ నియోజకవర్గ డిజిటల్ మేనేజర్లు నిబద్ధతతో ఉత్సాహంగా పనిచేయాలని కోరారు. వైసీపీ అసెంబ్లీ నియోజకవర్గ డిజిటల్ మేనేజర్లకు తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో వర్క్షాప్ నిర్వహించారు. జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు అందిన భరోసా, ప్రస్తుత కూటమి పాలనలో వైఫల్యాలను ప్రజలకు బలంగా వినిపించాలని, మన పార్టీపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కోవాలని అన్నారు. పార్టీ అనుబంధ విభాగాల కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలోకి తీసుకురావాలని అన్నారు. పార్టీ నిబంధనల మేరకు సమర్థవంతంగా పనిచేస్తే రాబోయే మన ప్రభుత్వంలో తగిన గుర్తింపు లభిస్తుందని హామీ ఇచ్చారు. ఏ సిస్టమ్ అయితే ఎంటైర్ మన పార్టీకి పైనుంచి కింది వరకు, అది డేటా బిల్డింగ్ కావచ్చు, డేటా స్టోరేజ్ కావచ్చు, దాని సెక్యూరిటీ రిలేటెడ్ ఇది కావచ్చు, దాన్ని ఎప్పటికప్పుడు చేంజెస్ ఉంటే మార్చడం కావచ్చు, మన పార్టీని పైనుంచి కింది వరకు ప్రతి సెల్, ప్రతి కార్యకర్త తన అభిప్రాయం ఏదైతే ఎక్స్ప్రెస్ చేస్తాడో దీన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద లక్షలాది గొంతుకలు, వాయిసెస్ అన్నీ ప్రతిధ్వనించేట్టు, ఎక్కువ అయ్యేట్టు తీసుకెళ్ళడం. దాని అర్థం ఏంటంటే మొత్తం పార్టీలో ఉండే సభ్యులు, పార్టీ నాయకత్వం, కోఆర్డినేటర్లు ఏ రోజుకు ఆ రోజు ప్రతి ఇంట్లో మన గొంతును వినిపించేటట్టు చేయడం. దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా మన దాన్ని ఆంధ్రప్రదేశ్ను తీసుకెళ్ళగలిగిన 5 ఏళ్లలోనే చేసి చూపించి
పేదరికానికి శాశ్వత పరిష్కారంతో పాటు మధ్యతరగతి వరకు కూడా, అలాగే పచ్చి మోసం ఏదైతే చేశాడో చంద్రబాబు నాయుడు దగా రాష్ట్రాన్ని, అది ఎప్పటికప్పుడు ఎక్స్పోజ్ చేసి జనం తలల్లోంచి పోకుండా చేయాలని జరిగింది. అలాగే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే మనకు కావాలని వాళ్ళు అనుకునేట్టు చేయాలని. సింగరకొండలో శ్రీ కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీ శ్రీ విజయ గణపతి నూతన విగ్రహ ప్రతిష్ట, నూతన కళ్యాణ మండపం, వంటశాల ప్రారంభోత్సవం, కార్తీక వనభోజనాలు జరుగుతాయని సభ్యులు సందిరెడ్డి శ్రీనివాసరావు తెలిపారు. 2 రాష్ట్రాల కమ్మ సోదరులు ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా వీచేసి కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. దాతల సహకారంతో ఇచ్చినటువంటి డబ్బులతో మనం దాదాపు 20,000 మందికి తిరణాలకు భోజనాలు ఏర్పాటు చేయటం జరిగింది. అవి పోను ఆ మిగిలిన డబ్బులతోటి మన వాస్తు ప్రకారం ఒక స్టాక్ రూమ్ ఒకటి, ఒక వంటశాల, పారీగోడ ఇవన్నీ కూడా సత్రంలో ఉన్నటువంటి డెవలప్ చేయటం జరిగింది. ఈ యొక్క వనభోజనాలకి అందరూ కార్యవర్గ సభ్యులు మీటింగ్ చేసుకొని అందరూ సలహాలతోటి ఈ యొక్క 5,000 మందికి వనభోజనాలు ఏర్పాటు చేసేదానికి నిర్ణయించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అన్ని గ్రామాలకి తెలియపరుస్తున్నాం. అందరూ కూడా ఈ యొక్క వనభోజనాల్లో పాల్గొని విజయ గణపతి, లక్ష్మీ నరసింహస్వామి, ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులు అందరూ పొందాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమం కాకతీయ సేవా సమితి సింగరకొండ కార్యవర్గ సభ్యులు సహకారంతో దాతల సహకారంతో ఏర్పాటు చేయటం. చీమకుర్తిలో అతి పురాతన శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి దేవస్థానంలో 5వ తేదీ వైభవంగా కార్తీక పౌర్ణమి ఉత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు గోనుగుంట నాగేశ్వరరావు, వీరభద్ర శర్మ తెలిపారు. సాయంత్రం స్వామివారికి జ్వాలాతోరణం నిర్వహిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొనాలని కోరారు. దేవస్థానం అలాగే శివలింగోద్భవ బ్రహ్మసూత్ర శివలింగ మల్లికార్జున స్వామి వారి యొక్క శివాలయం నందు రేపు అనగా బుధవారము కార్తీక మహాపౌర్ణమి సందర్భముగా స్వామివారికి మహన్యాసపూర్వక అభిషేకములు, అలాగే సాయంకాలం జరిగేటువంటి జ్వాలాతోరణ పూజా కార్యక్రమాలు, స్వామివారికి జరిగేటువంటి ప్రచోద కార్యక్రమాలు, అలాగే దేవస్థానం ముందు జరిగేటువంటి అన్నదాన కార్యక్రమాలు అందరూ కూడా భక్తవరణ్యులు భక్తాది మత్స్యులందరూ కూడా పాల్గొనవలసిందిగా మరీ కోరుచున్నాము. అలాగే ఈ యొక్క కార్తీక మాస మహాపౌర్ణమి సందర్భముగా మన యొక్క క్షేత్రంలో సాయంకాల సమయమున చండీ హోమకృతులన్నీ కూడా ప్రారంభం జరుగుతున్నవి. కావున భక్త మత్స్యులందరూ కూడా భద్రకాళీదేవి సమేత వీరభద్రేశ్వర స్వామి వారి మల్లికార్జున స్వామి వారి యొక్క శివాలయం జరిగేటువంటి కార్యక్రమాల్లో పూజా కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారిని స్వామివారిని దర్శించుకొని అలాగే జ్వాలాతోరణంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఈ యొక్క పూజా కార్యక్రమాలన్నింటినీ కూడా జయప్రదం చేయవలసిందిగా మరి కోరుచున్నాము. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒంగోలు ట్రంక్ రోడ్డు 80 అడుగుల విస్తరణకు కౌన్సిల్ ఆమోదం. తుఫాన్ సహాయక చర్యలపై వైసీపీ విమర్శలకు ఘాటుగా టీడీపీ సమాధానం. శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు. పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం. ఆది దంపతులకు ప్రత్యేక పూజలు. ఒంగోలు ప్రభుత్వాసుపత్రిలో ఆధునిక వినికిడి యంత్రం ఏర్పాటు. నవజాత శిశువులకు సదనం సర్టిఫికేట్ల మంజూరుకు ఎంతో ఉపయోగకరమన్న సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు. డి న్యూస్లో నేటి మాట. చక్కని కాపురానికి చక్కటి చిట్కా. భర్త అరిచినప్పుడు భార్య లోపలికి, భార్య అరిచినప్పుడు భర్త బజారుకి వెళితే చాలు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.